హాయ్ అండి, బ్రైడల్ శారీ క్రోషా కుచ్చు డిజైన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం థ్రెడ్కి దారాన్ని బీడ్ని ఎక్కించుకోవాలి. నేను ఆల్రెడీ ఎక్కించుకున్నాను. ఇప్పుడు బీడ్ తీసుకుని 6 స్ట్రాండ్ థ్రెడ్కి మనం బీడ్ ఎలా ఎక్కించుకోవాలి. ఫస్ట్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను, నార్మల్ నీడల్ తీసుకున్నాను. దానికి సింగిల్గా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత లాస్ట్లో ఒక నాట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం 6 స్ట్రాండ్ థ్రెడ్స్ లోపల మనం కాటన్ థ్రెడ్ లోపల ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి చూసారు కదా, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం బీడ్ ఎక్కించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా నార్మల్ నీడల్లో మనం బీడ్ని థ్రెడ్కి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఒక్క శారీకి వచ్చేసి 1 స్టెప్కి 100-120 బీడ్స్ అవుతాయండి. ఇప్పుడు నేను శాంపుల్ పీస్కి వేస్తాను కాబట్టి నాకు కొంచెమే నేను వేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటిగా మనం దారానికి ఎక్కించుకోవాలి. చూసారు కదా, ఎక్కించుకొని ఇలా మనము 6 పోగుల దారానికి ఇన్సర్ట్ చేయాలి. చేసాం కదా, ఇప్పుడు 2 కలర్కి నేను బీడ్ ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు మనం డిజైన్ని స్టార్ట్ చేశాను. 6 పోగుల దారాన్ని తీసుకున్నాను. క్రోషా నీడల్తో నేను ఫస్ట్ 2 టైమ్స్ లాక్ చేస్తున్నాను. లాక్ చేసిన తర్వాత 1 2 టైమ్స్ నేను చైన్ వేసుకున్నాను. నీడల్ పైన దారం తీసి 2 దారాలు ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి. ఇప్పుడు బీడ్ని నీడల్ లోపల వేసుకున్నాను. చూసారు కదా, ఇలా నీడల్ పైన ఒక్కసారి, దాని పక్కనే తీసి 2 దారాల్లో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి. ఇప్పుడు 1 2 3 చైన్ వేసి ఎక్కడ వస్తుందో చూసుకొని ఆ గ్యాప్లో మనం దారం తీసి రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి మళ్ళీ బీడ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీడల్ పైన దారం తీసుకొని రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి డబల్ క్రోషా వేస్తున్నాను. ఇక్కడ నీడల్ పైన ఒక్కసారి, దాని పక్కన దారం తీసి రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి మళ్ళీ 1 2 3. ఇప్పుడు నీడల్ పైన ఒక్కసారి దారం తీసుకొని 3 చైన్ గ్యాప్లో మనం దారం తీసి డబల్ క్రోషా వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళా ఒక బీడ్ని వేసుకొని, చూసారు కదా, దానిపైన దారం తీసి అది ఫ్రంట్కి వస్తుంది, మనం డబల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ నీడల్ పైన ఒక్కసారి దారం తీసి రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి. ఇలా నేను ఫుల్ వేసి చూపిస్తాను. చూసారు కదా, వేసాను. ఇప్పుడు వేసి దారం కట్ చేసుకుంటున్నాను. ఫైనల్లీ ఇప్పుడు సెకండ్ స్టెప్. ఫస్ట్ మనం లాక్ చేసి మళ్ళీ ఇంకొకసారి లాక్, మళ్ళీ ఇంకొకసారి లాక్ వేస్తున్నాను. ఇక్కడ నేను 3 టైమ్స్ లాక్ వేసాను. వేసిన తర్వాత నేను ఇప్పుడు నీడల్ పైన ఒకసారి దారం చుట్టుకొని 3 చైన్ గ్యాప్లో నుంచి దారం తీసి
రెండింటిలో ఒక్కసారి డబుల్ క్రోషా వేసుకున్నాను. ఇప్పుడు బీడ్ని కొంచెం ముందర తీసుకొని దానిపై నుంచి దారం తీసుకొని ఇలా ఫ్రంట్కి బీడ్ వచ్చేటట్టు నేను డబుల్ క్రోషా వేస్తున్నాను. ఇప్పుడు 3 చైన్, ఇప్పుడు నీడల్ పైన ఒకసారి దారం తీసుకొని దాని గ్యాప్ ఉంది కదా, దాని గ్యాప్లో నుంచి మనం డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బీడ్ని ఇన్సర్ట్ చేసి దారం తీసుకొని చూసారు కదా, అది ఫ్రంట్కి రావాలి. ఇంకొకసారి డబుల్ క్రోషాస్ వేయాలి. 1 2 3. ఇప్పుడు నీడల్ పైన ఒకసారి 3 చైన్ గ్యాప్లో నుంచి దారం తీసి రెండింటిలో ఒక్కసారి ఇలా మనం కంప్లీట్గా చేసి చూపిస్తాను. చూసారు కదా, చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను లాక్ చేసుకుంటున్నాను. లాక్ చేసుకొని దారం కట్ చేస్తున్నాను. ఇప్పుడు థర్డ్ స్టెప్, మనం లాక్ వేసాం కదా, అక్కడ మనం ఇక్కడ దారం తీసి లాక్ వేయాలి. మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు చైన్ వేసుకోవాలి. 3 4 చైన్ వేసి 3 చైన్ గ్యాప్లో మనం లాక్ చేసుకోవాలి. మళ్ళీ 4 చైన్, 3 చైన్ గ్యాప్లో మనం మళ్ళీ లాక్ చేసుకోవాలి. ఇప్పుడు 4 చైన్ 2 టైమ్స్ వేసాను. ఇప్పుడు 6 చైన్ వేసుకోవాలి. 2 3 4 5 6 వేసి 3 చైన్ గ్యాప్లో మనం లాక్ చేసుకొని మళ్ళీ 4 చైన్, 3 చైన్ గ్యాప్లో లాక్, మళ్ళీ 4 చైన్, 3 చైన్ గ్యాప్లో లాక్, మళ్ళీ ఇంకొకసారి 4 చైన్, లాక్. ఫస్ట్ మనం 2 టైమ్స్ 4 చైన్ వేసాను. మళ్ళీ 6 చైన్, మళ్ళీ 3 టైమ్స్ 4 చైన్ వేసాను. ఇప్పుడు 6 చైన్. ఇలాగే మనం శారీ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ మాత్రమే మనకి 4 చైన్ వస్తాయి. 4 ఇలా కంప్లీట్ చేసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు కంప్లీట్ చేసుకొని చూపిస్తాను. చూసారు కదా, కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 4th లాక్ చేస్తున్నాను కదా, అక్కడ నుంచి మనం అక్కడే లాక్ చేసుకోవాలి. దాని లోపల ఒక 4 టైమ్స్ లాక్ చేస్తున్నాను. చేసి నేను 4 చైన్ గ్యాప్లో 2 టైమ్స్ లాక్ చేసి 4 చైన్ వేసుకొని
4 చైన్ గ్యాప్లో నేను లాక్ వేస్తున్నాను. మళ్ళీ 2 టైమ్స్ వేసుకొని 4 చైన్ గ్యాప్లో నేను లాక్ చేస్తున్నాను. ఇప్పుడు నీడల్ పైన 2 టైమ్స్ దారం చుట్టుకొని దాని లోపల నుంచి దారం తీసి రెండింటిలో ఒకసారి దారం తీసి మళ్ళీ నీడల్ పైన ఒక్కసారి 6 చైన్ గ్యాప్ నుంచి మనం ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. నీడల్ పైన 2 టైమ్స్ దారం లోపల నుంచి దారం తీసి రెండింటిలో ఒకసారి నీడల్ పైన 2 టైమ్స్ దాని లోపల నుంచి ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. చూసారు కదా, నేను వేసి చూపిస్తాను. 30 ట్రిపుల్ క్రోషాస్ వేసానండి. ఇక్కడ ఇప్పుడు 4 చైన్ గ్యాప్లో మనం లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 చైన్ వేసుకొని 4 చైన్ గ్యాప్లో మనం లాక్ చేసుకోవాలి. ఇప్పుడు 4 చైన్ గ్యాప్లో మనం లాక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టైమ్స్ చైన్ వేసుకొని 4 చైన్ గ్యాప్లో లాక్ చేసి మళ్ళీ నీడల్ పైన 2 టైమ్స్ దారం చుట్టుకొని 6 చైన్ గ్యాప్లో దారం తీసి ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. నీడల్ పైన 2 టైమ్స్ 6 చైన్ లోపల నుంచి దారం తీసి మనం ఇక్కడ కూడా ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. చూసారు కదా, నేను వేసి చూపిస్తాను. కంప్లీట్గా 30 ట్రిపుల్ క్రోషా వేసాను. ఇప్పుడు 4 చైన్ గ్యాప్లో నేను లాక్ వేస్తున్నాను. 2 చైన్ వేసి 4 చైన్ లాక్లో నేను లాక్ వేస్తున్నాను. మళ్ళీ 4 చైన్ వేసి లాక్ వేస్తున్నాను. కావాలి అంటే మాకు ఈ శాంపుల్ పీస్లో అర్థం కాలేదు అంటే నేను శారీలోనే ఒకసారి చూపిస్తానండి. మీరు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకొకసారి కావాలి అంటే చూపిస్తాను. చూసారు కదా, వేసాను. ఇప్పుడు వచ్చేసి 5th స్టెప్. నేను ఇక్కడ నాట్ వేసుకోలేదు, అలాగే ఉంచాను. దారం తీసి ఎక్కువ దారం ఉంచి నేను నాట్ వేసుకుంటున్నాను. అది కుచ్చులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 4 చైన్ ఉంది కదా, దానికి నేను సింగిల్ క్రోషా వేస్తున్నాను. 4 సింగిల్ క్రోషాని వేస్తున్నాను స్టార్టింగ్. చూసారు కదా, వేసిన తర్వాత లాక్లో నేను లాక్ వేసి నీడల్ పైన ఒకసారి దారం చుట్టుకొని 3 ట్రిపుల్ క్రోషా గ్యాప్లో నుంచి మనం దారం తీసి ఇప్పుడు డబుల్ క్రోషా వేసాను. ఇప్పుడు బీడ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ నీడల్ పైన దారం తీసి ఇప్పుడు సెకండ్ ట్రిపుల్ క్రోషా మధ్య గ్యాప్ల నుంచి దారం తీసి రెండింటిలో ఒక్కసారి దారం తీసి మళ్ళీ ఇంకొక బీడ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ నీడల్ పైన దారం తీసుకొని
దాని పక్కనే ఉన్న గ్యాప్లో నుంచి దారం తీసి డబల్ క్రోషా వేసి మళ్ళీ ఇంకొక బీడ్ యాడ్ చేసుకొని మళ్ళీ నీడల పైన ఒక్కసారి దారం తీసుకొని దాని పక్కనే ఉన్న గ్యాప్లో నుంచి ట్రిపుల్ క్రోషా మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నుంచి మనం దారం తీసుకొని డబల్ క్రోషా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బీడ్ యాడ్ చేసుకోవాలి. అలాగే నేను 13th బీడ్ యాడ్ చేసాను చూడండి. యాడ్ చేసిన తర్వాత లాక్లో నేను లాక్ వేస్తున్నాను, 4 చైన్ గ్యాప్లో లాక్ వేస్తున్నాను. మళ్ళీ 1 2 3 4 చైన్ వేసి 4 చైన్ గ్యాప్లో నేను లాక్ వేస్తున్నాను. ఇక్కడ కుచ్చులు కట్టుకోవడానికి అది గ్యాప్ వస్తుంది. ఇప్పుడు నీడల పైన ఒకసారి దారం తీసి గ్యాప్లో నుంచి దారం తీసి మనం డబల్ క్రోషా వేసుకోవాలి. వేసుకొని బీడ్ యాడ్ చేసుకోవాలి. డిజైన్ ఇలానే కంప్లీట్ చేయాలి. మళ్ళీ నీడల పైన ఒకసారి దారం తీసి దాని పక్కనే ఉన్న ట్రిపుల్ క్రోషా గ్యాప్లో నుంచి మనం దారం తీసి డబుల్ క్రోషా వేసి మళ్ళీ ఇంకొక బీడ్ మళ్ళీ నీడల పైన ఒక దారం తీసి దాని పక్కనే ఉన్న గ్యాప్లో నుంచి డబుల్ క్రోషా వేసి బీడ్ యాడ్ చేసుకోవాలి. నీడల పైన ఒక్కసారి దారం తీసుకొని ట్రిపుల్ క్రోషా మధ్యలో గ్యాప్లో నుంచి దారం తీసి రెండింటిలో ఒకసారి రెండింటిలో చూసారు కదా నేను వేసాను. ఇప్పుడు లాక్ చేసుకుంటాను. 4 చైన్ గ్యాప్లో లాక్ చేస్తున్నాను. లాక్ చేసి 4 చైన్ వేసి నేను 4 చైన్ గ్యాప్లో నేను ఇక్కడ లాక్ వేసుకుంటున్నాను. లాక్ వేసుకుంటున్నాను. ఒక 2-3 చైన్ వేసి దారం కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా నేను వేసిన డిజైన్ అండి ఇది. మీకు నచ్చితే ఒక